ఆళ్ళగడ్డ నిత్యం వార్తల్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చుట్టూ రకరకాల వార్తలు, రకరకాల కథనాలు వినిపిస్తూ ఉన్నా, చివరికి వాళ్ళ అనుకూల పత్రికల్లో కథనాలు వస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి మళ్ళీ వాళ్ళ పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నా, కానీ కొన్ని కొన్ని మాత్రం ఇంకా మెయిన్ పేజీలలో పత్రికలకు ఆళ్ళగడ్డలో కావాల్సినంత కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పత్రికల హెడ్డింగ్, ఆళ్ళగడ్డలో ఇద్దరు అధికారుల కిడ్నాప్ అట. తప్పించుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మరో అధికారి అంట. ఓరని పాసుగుల పాల డైరీ సొసైటీ ఎన్నికల విధులకు వెళ్తున్న అధికారులను కిడ్నాప్ చేసిన ఘటన నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. వీరితో పాటు ఉన్న మరో ఎన్నికల అధికారి దుండగల నుంచి తప్పించుకొని పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చిందట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు విజయ పాల డైరీ సొసైటీ ఎన్నికల్లో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని బాచాపురం, రుద్రవరం, నగళ్లపాడు గ్రామాల్లోని పాల సేకరణ కేంద్రాల అధ్యక్ష, డైరెక్టర్ల ఎన్నికలను నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారట. 3 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు నగళ్లపాడుకు చెందిన జగన్మోహన్ రెడ్డి, రుద్రవరానికి చెందిన శరత్ కుమార్, బాచాపురానికి మధును నియమించారు. శుక్రవారం వీరు ముగ్గురు నంద్యాల నుంచి ఒకే వాహనంలో ఆళ్లగడ్డకు చేరుకున్నారు. 4 రోడ్ల సెంటర్లోని ఓ హోటల్లో టిఫిన్ చేస్తుండగా కొందరు దుండగులు అక్కడికి వచ్చి పాల కేంద్రం ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చిన అధికారులు మీరేనా అని ప్రశ్నించారు. మిమ్మల్ని మేడం అంటే బ్రాకెట్లు రాశారు, టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ అని, మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి శరత్ కుమార్ను బలవంతంగా వాహనంలోకి ఎక్కించుకునేందుకు యత్నిస్తుండగా పక్కనున్న మరో అధికారి మధు వారికి కనిపించకుండా లోపలికి వెళ్ళి దాక్కున్నారు. వారు వెళ్ళిపోయిన అనంతరం మధు భయాందోళనతో పట్టణ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. కాగా ఉదయం 8 గంటలకు కిడ్నాప్ను గురైన ఎన్నికల అధికారుల అచూకి చీకటి పడే వరకు కూడా తెలియరాలేదు. వీళ్ళని ఎమ్మెల్యే ఇంట్లోనే బంధించినట్టు చర్చ జరుగుతోంది. ఘటనపై పట్టణ సీఐ యుగంధర్ను వివరణ కోరగా కిడ్నాప్నకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని చెప్పడం గమనార్హం అంట. ఎన్నికల విధులు నిర్వహించే వాళ్ళను కూడా ఎత్తుకెళ్ళిపోయారా? మరి అమ్మానంగా అందలేదు కానివ్వండి.